ఒగ్గు కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అర్హులైన కళాకారులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే మొత్తం 3000 మందికి పైగా కళాకారులకు పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజా కళాకారులను ప్రభుత్వం అండగా ఉంటుందని మండలిలో వివరించారు మంత్రి జూపల్లి. ఇది అతి ప్రధానమైనటువంటి జానపద వృత్తి కళారూపం ఒగ్గు కథ. ఈ యొక్క ఒగ్గు కళారూపానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారులలో డాక్టర్ చుక్కా సత్తయ్య గారు, మిద్దె రాములు గారు, వీళ్లకు కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఒగ్గు కళాకారులు అనేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఈ కళకు మంచి ప్రచారం ఉన్నది. కొమరెల్లి మల్లన్న కులదైవం, బీరప్ప కులగురువు, రేణుకాయలమ్మ కులదైవం ఇవన్నీ కూడా వాస్తవంగా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వీళ్లకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఒగ్గు బీర్ల పూజారులు తమ పెద్ద ఆడబిడ్డగా ఆరాధించే రేణుకాయలమ్మ కళ్యాణోత్సవాన్ని కూడా ఎల్లమ్మ కథలు రకరకాలు చెప్తూ ఉంటారు. ఒగ్గు అంటే డమరుకం, శివుని చేతిలోని డమరుకాన్ని తెలంగాణ రాష్ట్రంలో జానపదులు ఒగ్గు జగ్గు అనే పేరుతో పిలుస్తారు. ఈ కళా ప్రదర్శనలో ఒగ్గును ఉపయోగిస్తూ వారి కులదైవం మల్లన్న, కులగురువు బీరప్ప కథను చెప్పడం వల్ల ఈ కళారూపానికి ఒగ్గు కథ అనే పేరు వచ్చేది ప్రసిద్ధిగాంచింది కూడా. ఒగ్గు కళాకారులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఓవరాల్ స్టేట్లో అన్ని కళారూపాలకు కలిపి 3219 మందికి పెన్షన్స్ 3016 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇందులో 1500 ఖాళీలు ఉన్నవి. ఇప్పటికే సుమారుగా 47 ఒగ్గు కళాకారులకు ఇలా పెన్షన్ ఉంది. ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్లకు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో జనరల్గా ఈ యొక్క ప్రభుత్వం కళాకారులకు సంబంధించి, కళారూపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అందరినీ కూడా హక్కును చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క సాహితీవేత్తలకు గౌరవం ఇస్తూ ఉంది. ప్రజాయుద్ధ గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి 6 కళాకారులకు, సాహితీమూర్తులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. అట్లాగే పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి అర్హులైన ఇద్దరికి 25,000 చొప్పున ప్రత్యేక పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే బలగన్ సినిమాతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కొమరమ్మకు 10,000 రూపాయల ప్రత్యేక పెన్షన్ అందిస్తూ ఉన్నాం. అంటే కళాకారులను కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అన్ని రంగాల వాళ్లకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఒగ్గు కళాకారులు కూడా అన్ని రకాల ఎంత వీలైతే సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది.